తతః శంకాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాప్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. తతః ఆ తరువాత శంఖాః శంఖములు చ మరియు భేర్యః భేరీలు డప్పులు చ మరియు పణవాహ చిన్న డప్పులు అనకాహ పెద్ద మృదంగాలు గోముఖాహ గోముఖ వాయిద్యాలు సహసా ఒక్కసారిగా ఏవ నిజముగా అభ్యహన్యంత మోగించబడ్డాయి. స ఆ శబ్ద శబ్దం తుముల గర్జన లాంటిది అభవత్ ఏర్పడింది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. భీష్ముడి శంఖధ్వని తర్వాత ఒక్కసారిగా శంఖాలు డప్పులు మృదంగాలు గోముఖాలు అన్నీ ఒకేసారి మోగించబడ్డాయి. ఆ శబ్దం గర్జనల వలె మార్మోగింది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం యుద్ధరంగంలోని ఉత్సాహం ఆవేశం మరియు మానసిక ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. భీష్ముని శంఖధ్వని సైనికులలో ఉత్సాహం నింపింది. అందరూ ఒకేసారి వాయిద్యాలు మోగించడం వల్ల అది శత్రువుల హృదయాల్లో భయాన్ని కలిగించడంతో పాటు తమ సైన్యానికి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ఇది యుద్ధంలో మానసిక పరమైన వ్యూహం ఎంత ముఖ్యమో చూపించే దృశ్యం. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.